బిజినెస్ ఎవరు చూసుకుంటారు డాడీ? నా వారసుడికి ఇచ్చేస్తానమ్మా. వారసుడా? ఎవరు డాడీ? ఇంకెవరు ఉన్నాడు కదా, చిన్న. నా భార్యకి నేను పిండ ప్రదానం చేయను. ఈ సంవత్సరమే కాదు, ఇకపై పిండ ప్రదానం చేయను. బాబాయ్ గారు. రామ్మృత. అమృత, ఏంటమ్మా, ఏంటిలా వచ్చావు? పంతులు గారిని తీసుకొచ్చావేంటి? ఆయనే అనుకున్నాను, మీరు కూడా మర్చిపోయారా? ఈ రోజు చందు చనిపోయిన రోజు కదా బాబాయ్. ఇన్ని సంవత్సరాలుగా చందుకి క్రమం తప్పకుండా తద్దినాలు పెడుతున్న ఆయన కొత్తగా ఈ సంవత్సరం ఆ కార్యక్రమం జరిపించాలంటున్నారు బాబాయ్. రాను రాను ఆయనకి చందు మీద అభిమానం, ప్రేమ తగ్గుతుంది అంటే మీరు నా మాట నమ్మారా? మరి దీనికేమంటారు? కట్టుకున్న భర్త అయ్యుండి చనిపోయిన మనిషికి పిండం పెట్టను అనటం ఎంత దుర్మార్గం బాబాయ్. ఆయన పిండ ప్రదానం చేయకపోతే చనిపోయిన చందు ఆత్మ శాంతిస్తుందా? మీరే చెప్పండి. ఎందుకో ఆయన పూర్తిగా మారిపోతున్నారు. కాదు, ఆయన్ని మార్చేస్తున్నారు. ఇంతవరకు ఏ సంవత్సరమైనా ఇలా జరిగిందా? కొత్త మనుషులు వచ్చాక కొత్త కొత్త బుద్ధులు పుట్టుకొస్తున్నాయి. చివరకు నెరవేర్చాల్సిన బాధ్యతలు కూడా మర్చిపోయి ఆయన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు బాబాయ్. బ్రతుకున్న వాళ్ల మీద అభిమానం లేదు, ప్రేమ లేదు. కనీసం చనిపోయిన మనుషుల మీద గౌరవం అయినా ఉండాలి కదా. ఓ గంట కూర్చొని పిండం పెట్టడానికి కూడా ఆయనకి తీరిక దొరకటం లేదా? దేనికైనా మనసులో ప్రేమ ఉండాలి. నేను రాజాతో మాట్లాడతాను. ఏం వద్దు బాబాయ్, ఆయనేమి అడగాల్సిన అవసరం లేదు. ఏ కట్టుకున్న భర్తే పిండం పెట్టాలా? కన్న తండ్రి కూడా ఆ కార్యక్రమం చేయొచ్చు. ఏం పంతులు గారు, మీరు చెప్పండి. అవునండి, కన్న తండ్రి పెట్టొచ్చు. కట్టుకున్న భర్త కన్న బిడ్డ లేనప్పుడు తండ్రి పిండ ప్రదానం చేస్తే దోషం లేదు. విన్నారుగా బాబాయ్. రండి, మీరే దగ్గరుండి జరిపించండి. అన్ని ఏర్పాట్లు చేసుకుని వచ్చాను. పంతులు గారు, మీరు మొదలు పెట్టండి. అది కాదమ్మా, నేనెలా చందుకి పిండం పెట్టగలను? మీరు కూడా పెట్టకపోతే తన ఆత్మ ఘోషిస్తుంది బాబాయ్. అది కాదమ్మా. ఎందుకు డాడీ ఆలోచిస్తారు? లేని మనుషుల మీద మనం గౌరవం చూపించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అప్పుడే ఏ లోకంలో ఉన్నా వాళ్ళు సంతోషిస్తారు. జరిపించండి. మా ఇంటి విషయాల్లో నీ సలహాలే అవసరం లేదు. నువ్వేంటో నీ పనేంటో దాని వరకే చూసుకుంటే మంచిది. బాబాయ్, మీరు రండి, వచ్చి కార్యక్రమం మొదలు పెట్టండి. పంతులు గారు, మీరు కానివ్వండి.
दुर्तक्षय द्वारा परमेश्वर प्रीत्यर्थम शुभे భగవంతుడా, బ్రతికున్న నా కూతురికి పిండం పెట్టించావు. ఏ పాప ఫలితమో నా కూతురు బ్రతికుండి ఇన్నేళ్లు దూరమైంది. ఈ పాపం వల్ల ఇంకేం జరుగుతుందో, నా చందుకి ఇంకే శాపం తగులుతుందో. స్వామి, నా కూతురికి ఎలాంటి ఆపద రాకూడదు. బ్రతికుందని తెలియక ఇంతకాలం పిండాలు పెట్టాను, తద్దినాలు చేయించాను. బ్రతికుందని తెలిసాక కూడా అదే తప్పు చేయాల్సి వచ్చింది. నా అదృష్టం కొద్దీ నా కూతురు నా కళ్ళ ముందుకొచ్చి నిలబడింది. తనని చిరంజీవిగా ఆశీర్వదించు స్వామి. తెలియక చేసిన తప్పులకి నన్ను క్షమించు. అంతేకాని నా బంగారు తల్లికి ఏమీ కాకుండా చూడు స్వామి. అలాగే మీరు ఎప్పుడు వచ్చినా ప్రాబ్లం లేదు. నేను వెయిట్ చేస్తాను. రండి. అయ్యగారు, కాఫీ. ఇదిగో, మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. వాళ్ళు వచ్చేసరికి కాఫీలు రెడీగా ఉండాలి. అలాగేనయ్యా. అమ్మా వసు, ఆగమ్మా. ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్కి డాడీ. ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దమ్మా. ఏం డాడీ? ఏం లేదు, మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు. గెస్ట్లా? అవునమ్మా, మనకి బాగా కావాల్సిన వాళ్ళు.
సిటీలో రాజా అంకుల్ తప్ప మనకి కావలసిన వాళ్ళు ఎవరుంటారు డాడీ? ఉన్నారమ్మా, పరిచయం చేస్తాను కదా. వాళ్ళు కేవలం గెస్ట్లే కాదు, తొందరలో మనం చేయబోయే బిజినెస్ లో పార్ట్నర్స్ కూడా. అది అలా చెప్పండి డాడీ. ఏ కారణం లేకుండా మీరు ఎవరినైనా ఇంటికెందుకు పిలుస్తారు? వాళ్ళు మీ బిజినెస్ గురించి మాట్లాడటానికి వస్తుంటే మధ్యలో నేనెందుకు? నాకు చాలా పనుంది, నేను వెళ్తాను డాడీ. అది కాదమ్మా, వాళ్ళు ఫ్యామిలీతో వస్తున్నారు, నువ్వు కూడా ఉంటే బాగుంటుంది కదా. ప్లీజ్ నా కోసం నీ పనులు పోస్ట్ పోన్ చేసుకో. డాడీ, ఎవరి కోసమో నేను పనులు మానుకొని వెయిట్ చేయటం ఏంటి? అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారమ్మా. పద ధీరజ్. రండి రండి భార్గవ్ గారు. నమస్తే. 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 నమస్తే పదండి. అండి. రా బాబు, పదండి. రండి ప్లీజ్, రండి కూర్చోండి. సారీ, కొంచెం లేట్ ఆ, అయినట్టుంది. పర్వాలేదు భార్గవ్ గారు. అమ్మ వసు, రామ్మా. వసు, ఈవిడ భార్గవ్ గారు, వాళ్ళ అబ్బాయి ధీరజ్, ఆయన సందీప్ గారు, భార్గవ్ గారి హస్బెండ్. నమస్తే అండి. భార్గవ్ గారు, షీఈ్ మై డాటర్ వసు. ఓ, అమ్మా వసు, ఆంటీ మేము బిజినెస్ విషయాలు డిస్కస్ చేసుకుంటాం, మీకు బోర్ కొడుతుందేమో. ధీరజన్ తీసుకెళ్లి ఇల్లంతా చూపించమ్మా. కమాన్ వెళ్ళు ధీరజ్. సారీ ఆంటీ, నాకు కాస్త పనుంది. వసు, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. మీతో కలిసి బిజినెస్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉందండి. అమెరికా నుంచి రాగానే మీ నుంచి ఇంత మంచి ఆఫర్ రావడం నిజంగా నా అదృష్టం అండి. మీ అదృష్టం ముందు ముందు ఇంకా మారబోతుంది, వెయిట్ చేయండి. రాజా మీకు చాలా మంచి ఫ్రెండ్ కదా, మీరు అతనితో ఎందుకు బిజినెస్ చేయడం లేదు? తనకి చాలా బిజినెస్లు ఉన్నాయి కదా. రాజా ఫ్రెండ్ కావచ్చు భార్గవ్ గారు, కానీ నాకు బిజినెస్ కంటే ముందు వాళ్ళ క్యారెక్టర్ నచ్చాలి. పైగా ఈ మధ్య రాజా బిజినెస్ మీద అంత కాన్సన్ట్రేట్ చేయడం లేదు, బాగా డీవియేషన్ లో ఉన్నాడు. ఎస్, యూర్ రైట్. అతను చాలా డీవియేషన్ లో ఉన్నాడు, బిజినెస్ మీద అస్సలు దృష్టి పెట్టడం లేదు. అతని దృష్టి అంతా వేరే వాటి మీద ఉందిలేండి. అందుకే బాగా నష్టాలు వస్తున్నాయని నేను కూడా విన్నాను. అందుకే భార్గవ్ గారు నేను మీ సహాయం కోరాను. అడగగానే నాకు ఈ ఆఫర్ ఇచ్చారు, చాలా సంతోషం. మా ఆవిడ అంతే.
మీరు రాజాకి ఫ్రెండ్ కావటమే మీ ఫస్ట్ క్వాలిఫికేషన్. అంత తొందరగా మా ఆవిడ ఎవరికి అవకాశం ఇవ్వదు. అవకాశం ఇచ్చింది అంటే మీ దశ మారిపోవటం ఖాయం. చాలా థ్యాంక్స్ భార్గవ్ గారు. దీనికి థ్యాంక్స్ చెప్పడం ఎందుకండి? నాకు మీలాంటి మంచి వ్యక్తులతో కలిసి వర్క్ చేయడం అంటే చాలా ఇష్టం. రాజా మీకంత మంచి ఫ్రెండ్ అయినా అతన్ని కాదని నన్ను నమ్ముకొని వచ్చారు అంటే మీ గొప్పతనం ఏంటో నాకు అర్థమైంది. ఫ్రెండ్షిప్ల గురించి చూసుకుంటే మనం బిజినెస్లు చేయలేం కదండి. అవునవును, చాలా బాగా చెప్పారు. అందుకే మీకు ఈ ఆఫర్ వచ్చింది. సార్, ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఆ, ఆ, మా ఆవిడ బిజినెస్ ఫాలో అవుతుంది, నేను ఆవిడని ఫాలో అవుతూ ఉంటాను. సో ఐఎమ్ వెరీ బిజీ పర్సన్, యునో. యా, ఐ నో. నాకు ఇప్పుడే అర్థమైంది. మమ్మీ, మనం బయలుదేరదామా? కాసేపు ఉండండి బాబు. వసు, వసు, అమ్మ వసు. అమ్మ వసు, ఆంటీ వాళ్ళు బయలుదేరతారట. మా కొంచెం పనుంది శ్రీధర్ గారు, మరోసారి కలుద్దాం. వెళ్ళొస్తాం వసు, మళ్ళీ కలుద్దాం. బస్సు బాయ్. ఓకే శ్రీధర్ గారు, ఇక మేము వెళ్ళొస్తాం. అలాగే. పదరా ధీరజ్. నమస్తే. నమస్తే. ఏంటి వస్తు నువ్వు చేసిన పని? అతని కంపెనీ ఇవ్వమంటే అలా వెళ్ళిపోయావు. వాళ్ళు ఏమనుకుంటారు? అసలు మీరేమనుకుంటున్నారు డాడీ? ఆ భార్గవి గురించి మీకు తెలుసా? తెలిసే బిజినెస్ చేస్తున్నారా మీరు దాంతో? నాకన్నీ తెలుసు. ఏం తెలుసు మీకు? ఆవిడకి రాజా అంకుల్కి అస్సలు పడదు. పైగా ఆవిడ చాలా డేంజరస్ లేడీ. ఆవిడ ఎలాంటిదైనా నాకు బిజినెస్ ముఖ్యం. అయినా రాజా అంకుల్కి పడదు అని నేను బిజినెస్ చేయడం మానేయాలా? నాన్ సెన్స్. నాకు రాజా కంటే ఈవిడితో బిజినెస్ చేస్తేనే లాభం ఉంటుంది అనిపించింది. అయినా బిజినెస్ లో ఫ్రెండ్షిప్లు, రిలేషన్స్ ఉండకూడదు వసు. అలా ఉంటే మనం అసలు ఏ పని చేయలేం. కానీ ఎథిక్స్ ఉంటాయి కదా డాడీ. ప్రాఫిట్ ఒక్కటే బిజినెస్ లో మెయిన్ ఎథిక్ అమ్మా. భార్గవ్ గారితో బిజినెస్ చేస్తే ఖచ్చితంగా ప్రాఫిట్స్ వస్తాయి. అదొక్కటే నేను నమ్ముతాను. దట్స్ ఆల్. ఎరా, అమ్మాయి ఎలా ఉంది? ఏ అమ్మాయి? రేయ్, మీ అమ్మ దగ్గర వేషాలేకు. నువ్వక్కడ ఆ అమ్మాయిని దొంగచాటుగా చూస్తూ లైన్ వేయటం మీ అమ్మ చూసింది లేరా? నేనేం లైన్ వేయలేదే. తప్పేం లేదురా, నువ్వు లైన్ వెయ్యదగిన అమ్మాయే. అందులో డౌట్ ఎందుకు? నీకు నచ్చితే చెప్పు, నీ దారికి నేను తీసుకొని వస్తాను. ఏ తల్లైనా కొడుకుతో ఇలా మాట్లాడుతుందా? నేను మాట్లాడతాను, అందులో తప్పేంటి? ఇప్పుడు పనిగట్టుకుని వీడిని ఆ ఇంటికి తీసుకెళ్ళినందుకు? ఆ అమ్మాయి వీడికి నచ్చింది అంటే కట్టబెట్టడానికే కదా. అవునా? మరి బిజినెస్ డీలు అది ఇది అన్నావు. అలాగే అంటాను. లేకపోతే మీ అమ్మాయి నచ్చితే మా వాడికిచ్చి చేస్తాము అని చెప్తావా? ఏదైనా నీ టాలెంటే భార్గవి. నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నువ్వేంటి పోయి ఆ శ్రీధర్ని పార్ట్నర్ చేసుకోవటం ఏంటా అనుకున్నాను. పైసా లాభం లేకుండా
నువ్వే పని చేయవు కదా. ఎందుకు చెయ్యాలి? మనం ఎవరినో ఉద్ధరించాల్సిన అవసరం ఏంటి? బిజినెస్ అంటేనే ఇచ్చిపుచ్చుకోవటం. హ, ఆ అమ్మాయి ఆ శ్రీధర్కి ఒక్కతే కూతురు, బోలెడంత ఆస్తుంది. అదీ కాక ఆ అమ్మాయి విషయంలో వీడి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎరా మాట్లాడు. ఆ అమ్మాయి కోసమే కదా నువ్వు ఆ చిన్నగాడితో గొడవ పడ్డావు. ఆ అమ్మాయి వాడితో తిరుగుతుందనే కదా రౌడీలతో చిన్నగాడిని కొట్టించావు. ఆ ఆ అమ్మాయిని గొడవ చేసే కరుణ చేతిలో తన్నులు కూడా తిన్నాడు వీడు. నీకు ఇలాంటివి గుర్తుంటాయి కానీ వాడి మనసులో ఏముందో మాత్రం అర్థం కాదు కదా. ఓ, ధీరజ్, నువ్వు ఆ అమ్మాయి మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నావనే ఒకే ఒక్క కారణంతో నేను ఆ శ్రీధర్తో బిజినెస్ చేస్తున్నాను. అందుకే కావాలనే వాళ్ళ ఇంటికి తీసుకొచ్చాను. నీకు నిజంగా ఆ అమ్మాయి మీద ఇష్టం లేదు అనంటే చెప్పు, వెంటనే వాళ్ళని కట్ చేసేద్దాం. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోరోయ్. పొరపాటున ఇవాళ రాంగ్ స్టెప్ వేసావే అనుకో, జీవితం మొత్తం లాక్కోలేక పిక్కోలేక చచ్చిపోతావు. అనుభవంతో చెప్తున్నాను ఇక్కడ. ఆ మమ్మీ, నాకు ఆ వసు అంటే ఇష్టమే. ఇదిగో కరుణ నా కూతురే కదా. తాతయ్య